మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నన్ను కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు మనీషా. నేను ఒక నార్మల్ హైదరాబాద్ అమ్మాయిని. నా ఛానల్కి వెల్కమ్. ఒకసారి నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో నా ట్రిప్ టు వియత్నాం సిరీస్ గురించి చెప్పబోతున్నాను అండ్ షేర్ చేయబోతున్నాను. ఈ వీడియోలో నేను నా ట్రిప్ ఎక్స్పీరియన్స్, నా ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఏ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను, ఎలా బడ్జెట్ ప్లాన్ చేసుకున్నాను, ఎలా నేను ఎంజాయ్ చేశాను, ఎలా నేను కొత్త కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేశాను అన్నీ మీతో షేర్ చేయబోతున్నాను. సో లెట్ గెట్ స్టార్టెడ్ విత్ ద వీడియో. ఇది ఫస్ట్ డే ఇన్ వియత్నాం. సో ఎర్లీ మార్నింగ్ హనాయ్ ప్లేస్ నుంచి మేము నిన్బిన్ ప్లేస్కి వెళ్తున్నాము. సో హాయ్ అండి, మా హస్బెండ్ హాయ్ చెప్తున్నారు. హాయ్ టు యూ ఆల్. సో ఈ ప్లేస్ మేము యాక్చువల్లీ 2 hours జర్నీ మేము ఉండే ప్లేస్కి, నిన్బిన్ ప్లేస్కి. సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము కాబట్టి మాకు బ్రేక్ఫాస్ట్ లేదు. యాక్చువల్లీ మేము లాస్ట్ నైటే వియత్నాం రీచ్ అయ్యాము 2:33 కలా. సో స్లీప్ లేదు. సో అక్కడ ఒక కాఫీ తీసేసుకొని స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము ఒక ప్లేస్కి అక్కడ రీచ్ అయ్యామన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు బ్రేక్స్ లాగా ఒక్కొక్క ప్లేస్ దగ్గర ఆపుతారు. 2 బ్రేక్స్ అట్లా ఉంటాయి. ఒక ప్లేస్ దగ్గర ఆపి అక్కడ నాకు అర్థమైంది, ఐ మీన్ ఆ మెనూలో ఏదో ఒకటి అర్థమైంది. ఆర్డర్ పెట్టుకున్నాను. అది ఏదో బ్రెడ్ లా ఉండే, ట్రైడ్ బ్రెడ్, మధ్యలో వెజ్జీస్ ఉండే. తీసుకున్నాను, ఆర్డర్ పెట్టుకున్నాను. నాకు నేమ్ స్పెసిఫిక్గా తెలీదు. అది కాఫీ తీసుకున్నాం మళ్ళీ మేము. సో అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము. సో ఇది హోల్ వియత్నాం ట్రిప్ ఎట్లా ఉంటుందంటే ఎవ్రీడే వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు. ఇది గ్రూప్ ట్రిప్. సో వాళ్ళు వచ్చి పిక్ చేసుకుంటారు, మళ్ళీ మనని హోటల్ దగ్గర డ్రాప్ చేస్తారు. సో ఫస్ట్ ప్లేస్ ఇది నిన్బిన్లో పగోడా అంటే టెంపుల్. వాళ్ళు బుద్ధుని ఎక్కువ ప్రే చేస్తారు కాబట్టి బుద్ధుని టెంపుల్స్ బాగుంటాయి అక్కడ లొకేషన్లో. సో వీళ్ళు కొంచెం ముందే మన ఆపేసి సైకిల్స్ పైన రమ్మంటారు. మాకు ఓపిక లేకుండా మేము లాస్ట్ నైట్ జర్నీ చేసినాం కాబట్టి గమ్మున బస్సులో కూర్చున్నాం. సో అక్కడ డైరెక్ట్ అదే లొకేషన్కి రీచ్ అయ్యాము. ఆ బ్లాక్ షర్ట్లో వేసుకున్న ఆయన ఇన్స్ట్రక్టర్ అన్నీ చెప్తాడు. అక్కడ గైడ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు. సో అక్కడ ప్లేస్ రీచ్ అయ్యాక మేము ఇంకా నడవాలి. వాళ్ళేమో కొంతమంది సైకిల్లో వచ్చిన వాళ్ళంతా సైకిల్ పైనే వచ్చి ముందుకు వచ్చి వాళ్ళు పార్క్ చేస్తారు. మీకు అక్కడ సైకిల్స్ కనిపిస్తున్నాయి కదా. సో అక్కడ హ్యాట్స్ కూడా అమ్ముతారు. ఇవి వియత్నాం అని రాసి ఉన్నాయి, అవి కొనుక్కోవచ్చు. సో మేము ఆ ప్లేస్ అంతా ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ముందుకు వచ్చాము. సో నేను ఇచ్చే ట్రిప్ ఏంటంటే, మీకు హోటల్లో అన్నీ పెట్టేసుకోండి. ఇంపార్టెంట్ థింగ్స్ అంటే ఏవైనా కొన్ని మొబైల్, కొంచెం మనీ, ఇంకొక పర్స్, ఇంకేమైనా ఇంపార్టెంట్ ఉంటే అవే క్యారీ చేయండి. హెవీగా ఏం క్యారీ చేయొద్దు. ఇక్కడ తను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుండు, అంటే ప్లేస్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేసిండు గైడ్. లైక్ అక్కడ కింగ్ గురించి అండ్ ఆ టెంపుల్ గురించి. అది ఫస్ట్ ప్లేస్ అంట వియత్నాంలో, ఫస్ట్ టెంపుల్, ఏన్షియంట్ టెంపుల్ అని చెప్పాడు. నాకు ఎక్కువ డీటెయిల్స్ గుర్తులేవు. అప్పుడు బాగా అయితే ఇన్స్ట్రక్షన్స్ చెప్పారు. సో ఇది ప్లేస్ గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన. సో మేము ఎంటర్ అవ్వగానే మనకి ఇట్లా ఒక ఓపెన్ ప్లేస్ లాగా కనిపిస్తుంది. అంటే ఒక రాజుది బెడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు. అంటే లైక్ ఒక కాట్ గురించి చెప్పాక లోపల ఎంటర్ అయ్యాక మాకు ఒక పగోడా అంటే టెంపుల్ ఉంటుంది, వేర్ యూ కెన్ ప్రే చేసుకోవచ్చు. అక్కడ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం చెక్కతోటి ఉంటుంది టెంపుల్ లోపల. అండ్ ఆ చెక్క తోటి ఉన్న టెంపుల్ అంతా ఇట్లా కొంచెం మీకు ఎంటర్ అవ్వగానే అండ్ శాండిల్వుడ్ స్మెల్ వస్తుంది. సో అది ది బెస్ట్ అనిపించింది. సో నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, వెన్ యూ ప్లాన్ ఫర్ ఎ ట్రిప్ హెవీగా ఏవి క్యారీ చేసుకోవద్దు. అండ్ ఫుడ్ అనేది లైక్ బ్రేక్ చేసి తీసుకోండి. అంటే లైక్ హెవీగా ఎక్కడ ఫుడ్ తీసుకోవద్దు, ఎందుకంటే మీరు ఎవ్రీడే కీప్ ఆన్ ట్రావెల్ చేస్తారు కాబట్టి. సో లైక్ నా సజెషన్ ఏంటంటే హెవీగా ఫుడ్ తీసుకోవద్దు, స్మాల్ పీసెస్లో తీసుకోండి. సో ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అంటే మీకు తొందరగా ఈజీగా డైజెషన్ అవుతుంది, ప్లస్ మీకు తొందరగా ఈజీగా మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఈజీగా అనిపిస్తుంది. సో ఇట్లా ఎంటర్ అవ్వగానే ఇట్లా ఇది పగోడా, ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్ది. సో టెంపుల్ లోపలికి ఎంటర్ అయిపోయినప్పుడు మీకు అక్కడ మంచిగా ఒక శాండిల్వుడ్ స్మెల్ వస్తుంది. అక్కడ చాలా పీస్ఫుల్ అనిపించింది. ఇంకొకటి వాళ్ళది ఏంటంటే, వాళ్ళ గాడ్ ముందు వాళ్ళు అన్ని ఫ్రూట్స్ని ఒక ట్రయాంగిల్ షేప్లో పెట్టి మంచిగా ప్యాక్ చేసి పక్కన అగరబత్తి పెడతారు. మస్తు అనిపించింది అది. నేను ఫొటోస్ కూడా షేర్ చేస్తాను వీలైతే. ఇంకో ఇక్కడ సో ఇది లోపలంతా మొత్తం అంతా వుడ్ తోటే డిజైన్ అయి ఉంటుంది కంప్లీట్గా. అండ్ ఇంకొకటి లోపల ఒక రాజు ఉంటాడు, ఒక రాజుకి 3 సన్స్. అది
లోపల క్లియర్గా ఉంటుంది, లోపలికి మనం ఎంటర్ అవ్వలేదు, ఇంకా లోపల ఉంటుంది. సో దాంట్లో ఎంటర్ లేదు. సో బయట నుంచి మేము చూసినాము, అదంతా ఎక్స్ప్లోర్ చేసి మేము మళ్ళీ బయటకు వచ్చినాము. టెంపుల్ ఎంటర్ అవ్వగానే చాలా చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. అండ్ ఇట్లా ప్లేస్ అంతా కోల్డ్ ఉంది బాగా. అండ్ మీకు ఎంటర్ అవ్వగానే ఒకలాంటి మంచి శాండల్వుడ్ స్మెల్ వస్తుంది. అండ్ మంచిగా సూదింగ్ అనిపిస్తుంది, అంటే పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇంకో ఇక్కడ రాజు ఉండు, ఒక్కొక్క సన్ మధ్యలో రాజు, అక్కడ 2 సన్స్ ఉంటారు. నాకు కరెక్ట్గా క్యాప్చర్ చేసినానో లేదో నాకు గుర్తులేదు. బట్ మీకు లోపలికి ఎంటర్ అవ్వనివ్వడు. ఇది నేను జస్ట్ అట్లా ఫోన్ లోపల నుంచి తీసి వీడియో తీసిన. సో అక్కడంతా డిజైన్ అంతా వుడ్తో ఉంటుంది, స్మెల్ బాగుంటుంది అక్కడ. అండ్ చాలా పీస్ఫుల్ అనిపించింది ప్లేస్. ఇది మళ్ళీ మేము బయటకు వచ్చాము. దెన్ అక్కడ నుంచి మాకు లంచ్కి తీసుకొచ్చారు. సో లంచ్ ప్లేస్ ఇది, కింద కూర్చున్నాము, అందరం వచ్చే వరకు వెయిట్ చేసాం అనమాట. అన్నట్లు చెప్పాను కదా కొంతమంది సైకిల్లో వస్తున్నారని. సో వాళ్ళంతా వచ్చే వరకు కింద మేము కూర్చున్నాము. వాళ్ళంతా వచ్చాక మేము లంచ్ స్టార్ట్ చేసాము. సో ఏంటంటే మన ఇండియన్స్కి మనకి ఇండియన్ ఫుడ్ బాగా నచ్చుతుంది. అక్కడ ఫుడ్ లైక్ కొన్ని బాగుంటాయి, కొన్ని బాగుండే. మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎక్స్ప్లోర్ చేస్తాం కాబట్టి ఇండియన్ రెస్టారెంట్స్ ఉండవు. సో మీరు ప్లాన్ చేసుకుంటే ప్రాపర్గా చూసుకోండి, స్పెషల్లీ వెజిటేరియన్స్. నాకు అక్కడ చాలామంది ఇండియన్స్ కలిసారు. సో వాళ్ళు ఏంటంటే మ్యాగీ క్యారీ చేసారు, కొన్ని స్నాక్స్ కూడా క్యారీ చేసుకున్నారు. సో అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. దెన్ అక్కడ నుంచి మేము మళ్ళీ వెంట్ టు సెకండ్ ప్లేస్. ఇది సెకండ్ ప్లేస్. అండ్ హోల్ ట్రిప్లో ఇది నాకు ది బెస్ట్ అనిపించింది. ఇది నాకు కరెక్ట్గా నేమ్ చెప్పడానికి రావట్లేదు, టామ్ కొంకో, నేను పైన యాడ్ చేస్తాను నేమ్. సో ఇది వాటర్లో వెళ్ళేది. మనకు లైఫ్ జాకెట్స్ ఇస్తారు వేసుకోవడానికి, వేసుకొని హ్యాట్స్ వాళ్ళే ఇచ్చారు. లేదంటే అక్కడ వేరేది కూడా ఉంటాయి వియత్నాంవి, అవి బాగుండే హ్యాట్. నేను అది కొనుక్కోలేదు, బట్ ఇదే తీసుకున్నాను. సో ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నాకు బెస్ట్ పార్ట్ ఏమనిపించింది అంటే అందరు అక్కడ లేడీస్ వాళ్ళే బోట్ని రైడ్ చేస్తారు, మనం ముందు కూర్చోవాలి. అండ్ చాలా సేఫ్ అండ్ చాలా బాగా అనిపించింది. అంటే ఇదే అసలు మీకు ప్లేస్ వెళ్తుంటే మీకు అర్థమవుతుంది, ఒక పెద్ద మౌంటైన్స్ వస్తుంటాయి, డిజైన్ మౌంటైన్స్. మనం అట్లా మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాము. అండ్ కొన్ని మౌంటైన్స్ లోపల నుంచి వెళ్తాము, అది అసలు ది బెస్ట్ వ్యూ అనొచ్చు, బెస్ట్ సీనరీ అనొచ్చు. అది మీకు వీడియో మధ్యలో కనిపిస్తుంది. అసలు ఇది ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రిప్ అనిపించింది నాకు. ఏంటంటే సైడ్స్ నుంచి మౌంటైన్స్ అటాచ్ అయితే మధ్యలో అంతా వాటర్ ఉంటాయి, మధ్యలో నుంచి మనం వెళ్తాం. ఇది బెస్ట్ అనిపించింది నాకు. మీకు వీడియో చూస్తే మొత్తం అర్థమైపోతుంది నేను చెప్పేది. సో ఇక్కడ నేను అన్ని క్లిప్పింగ్స్ తీసుకున్నాను సైడ్ నుంచి. సో నేను ఇప్పుడు కొన్ని టిప్స్ చెప్తా. ఏంటంటే మన ఇండియన్ ట్రావెల్స్ నుంచి ఏది బుక్ చేసుకోవద్దు. ఎందుకు అంటే అక్కడ లోకల్స్ నుంచి మీరు ట్రై చేస్తే ఈజీలీ 40,000 to 50,000 డిఫరెన్స్ వస్తుంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు మోర్ దెన్ 4 to 5 పీపుల్ వెళ్తున్నారు అంటే ప్లాన్ సెల్ఫ్లీ 3 months ముందు నుంచి ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే మనం సెల్ఫ్గా కూడా వెళ్ళొచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ చాలా వరకు మీరు బడ్జెట్ అంటే కాస్ట్ సేవ్ చేసుకోవచ్చు. సో మీరు అంటే లైక్ ఇద్దరు ఇట్లా కపుల్స్ పోతున్నారు, లేదు మేము ఏజెంట్స్ త్రూగానే వెళ్తాము అనుకుంటే అక్కడ లోకల్స్లో ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళని అప్రోచ్ అవ్వండి. నా దగ్గర ఒక కాంటాక్ట్ డీటెయిల్ ఉంది, పక్కా నేను షేర్ చేస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. సో వాళ్ళని అప్రోచ్ అయితే డెఫినెట్లీ నేను చెప్తున్నాను కదా 50,000 to 60,000 ఈజీగా మీరు సేవ్ చేయొచ్చు. మీరు ఇక్కడ ఇండియాలో అప్రోచ్ అయ్యారు అనుకోండి, నేనైతే బేసికలీ ఫ్రమ్ హైదరాబాద్, బట్ నాకున్న లైక్ కాంటాక్ట్స్కి నాకున్న ఇన్ఫర్మేషన్కి నేను అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు ఈజీగా 2.5 to 3 lakhs చెప్పారు. సో నేను ఇన్ఫర్మేషన్ అంతా చెప్పే దాంట్లో ఉన్న ప్లేస్ అయితే మస్తు అనిపించింది నాకు. అది ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నాకు పిక్చర్స్ ఆ ప్లేస్ అంతా ఇట్లా ఫ్లాష్ అవుతుంది. అంటే మంచిగా పీస్ఫుల్ అనిపించింది. అండ్ జస్ట్ అసలు ఇట్లా మనం చూస్తూ ఉంటే అసలు చూడాలనిపిస్తూనే ఉంటుంది, అట్లా ఉంటే ప్లేస్. అందరు లేడీస్ అట్లా రైడ్ చేస్తారనమాట బోట్ని. సో ప్లేస్ అయితే సింప్లీ సూపర్బ్. నేనే ఫస్ట్ కూర్చున్నా యాక్చువల్లీ, ఫొటోస్ బాగా వస్తాయని మా హస్బెండ్ని వెనకాల కూర్చోబెట్టిన. సో ఫొటోస్ కోసమే నేను ముందు కూర్చున్నాను. ఫొటోస్ అయితే క్రేజీ అంటే క్రేజీ వచ్చినాయి. మీకు నేను ఎండ్ ఆఫ్ ద వీడియోలో పిక్చర్స్ కూడా షేర్ చేస్తాను. సో ఇది ఇప్పుడు మెయిన్ మౌంటైన్ మధ్యలో నుంచి కింద నుంచి మనం వెళ్తాము.
ఫస్ట్‌లీ నాకు కొంచెం భయమేసింది. ఎందుకంటే కొంచెం చీకటి ఉంటది. అండ్ వాటర్ అయితే చాలా చల్లగా ఉండే. అండ్ నాకేం భయమైందంటే వాటర్‌లో ఏమైనా ఇన్సెక్ట్స్ ఉంటాయా? ఏమైనా ఫిషెస్ ఉంటాయా? అట్లా అనిపించింది. బట్ చాలా బాగుండే. పీస్‌ఫుల్ అంటే పీస్‌ఫుల్ అనిపించింది. అంటే జస్ట్ ఇట్లా మనము కొన్ని మూవీస్‌లా కొన్ని వీడియోస్‌లో ఇట్లా చూస్తాం కదా! జస్ట్ సీనరీ అట్లా అనిపించింది రియల్‌గా కూడా. సో, కింద అంతా ఇట్లా చల్లగా ఉంటది చాలా. అండ్ బయటకొచ్చాక ఇది మళ్ళీ అంటే సేమ్ ఎళ్ళి మళ్ళీ మనం యూటర్న్ లాగా సేమ్ మళ్ళీ బయటకొస్తామనమాట ఆ ప్లేస్ నుంచి. సో, యాహ్! నేను మాట్లాడుతూనే ఉన్నా. ప్లేస్ అయితే క్రేజీ అనిపిచ్చింది. నాకు ఫస్ట్ పగోడా కంటే ఇది చాలా అనిపిచ్చింది ఈ ట్రిప్‌లో. ప్లేస్ అంతా చాలా కోల్డ్ ఉంటది. నేనింగో ఇది చెప్పిన ఈ ప్లేస్. చాలా బావుంటది ఎక్స్‌పీరియన్స్ అయితే. ఇట్లా లోపలికెళ్ళి బయటకొస్తామనమాట. మస్తు అనిపిస్తది. క్రేజీ అంటే క్రేజీ అనిపిస్తది. అండ్ ఆ వ్యూ అదంతా ఇది జస్ట్ కెమెరాలో అట్లా కనిపిస్తుంది. బట్ రియల్‌గా అయితే అసలు అంటే నేను చెప్పేదేంటంటే అసలు రియల్‌గా ఇంకా బ్యూటిఫుల్ అనిపిస్తది. చాలా బ్యూటిఫుల్ అనిపిస్తది. నాకు కెమెరా అంత క్యాప్చర్ అయితున్నట్టు అనిపియట్లే. సైడ్‌కన్నీ ఇట్లా కొన్ని లోటసెస్ ఉంటాయి. సో, నేనక్కడ కొన్ని ఫోటోస్, కొన్ని వీడియోస్ అట్లా తీసుకున్నా. మస్తు అనిపించింది నాకు ఈ ఈ ప్లేస్. సో, నేను థర్మల్స్ క్యారీ చేసిన ఈ ట్రిప్‌కి. నాకు చాలా సేవ్ అయినాయి థర్మల్స్ క్యారీ చేసేటప్పుడు. ఫస్ట్ చాలా డౌట్‌ఫుల్‌గా ఉన్నా. అంటే లైక్ అవసరం పడతదా? లేదా? అని. బట్ చాలా యూజ్‌ఫుల్ అయింది ఓవరాల్ ట్రిప్‌లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా కొన్ని వీడియోస్ పెడతా ట్రిప్‌వి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.